Hello everybody. Why a spiritual person should meet a materialistic person? This is the question. People are wondering why this Prasad, Mainapati Prasad should meet Ram Gopal Varma. ఒక 2 రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ గారిని 4 గంటల సేపు కలిసి అనేక విషయాల మీద సంభాషించడం జరిగింది. నన్ను తెలిసిన వాళ్ళల్లో ఇతనే ఎప్పుడు కూడా సాయిబాబా గురించే మాట్లాడతాడు, సాయిబాబా తత్వం గురించి మాట్లాడుతుండే వ్యక్తి ఇతనికి రామ్ గోపాల్ వర్మతో ఏం పని అసలు అనేటువంటి క్వశ్చన్ చాలామంది అడగడం జరిగింది నేను వెళ్ళి కలిశాను అని తెలిసిన తర్వాత. అయితే ఇది చాలా జెన్యూన్ క్వశ్చన్ ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకంటే ద స్పిరిచువాలిటీ ఈజ్ వన్ సైడ్, ద మెటీరియలిస్టిక్ వరల్డ్ ఈజ్ అదర్ సైడ్. ఇట్స్ అ జనరల్ పర్సెప్షన్ ఆఫ్ నార్మల్ పబ్లిక్. ఎవరికైనా వచ్చేటువంటి ఆలోచన ఒక ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న వ్యక్తికి పూర్తి ప్రాపంచికమైన వ్యక్తితో అసలు ఏం పని అనేటువంటిది. అది నేను చాలా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దెర్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ రీజన్ మీటింగ్ రామ్ గోపాల్ వర్మ. సహజంగా పెద్దగా ఈ మధ్యకాలంలో సినిమాలు చూసే వ్యక్తిని కాదు, ప్రాపంచికంగా చాలా తక్కువ ఎక్స్పోజర్ ఉన్నటువంటి జీవనం గడుపుతూ ఉన్నటువంటి వాడిని. ఇది ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. రామ్ గోపాల్ వర్మ ఈజ్ ఏ పర్సన్ who is completely materialistic, not only materialistic, the person with certain intelligent, very logical. On top of it, he is very very honest on what he believes. This is the most important point. And he can talk openly what he believes in. These are the 3 qualities. The first one is he is logical from his perception. Underline this statement, from his perception. Tana uddeshanlo tanu perfectly logical, there is no question about it. And second thing is the most important quality and unique, he is very very honest person. It's very rare and difficult to find out that honesty. He is very honest because one reason, he don't have fear in expressing what he is. తానేంటో తను చెప్పటానికి ఏమాత్రం భయం లేనటువంటి, నిర్భయంగా నిర్భీతిగా తన పర్సెప్షన్ని ముందుంచగలిగినటువంటి వ్యక్తి. ఈ 2 క్వాలిటీస్ చాలా రేర్. మూడవది, హీ టాక్స్ ఇట్ ఓపెన్లీ. బహిరంగంగా తన విషయాన్ని చెప్పగలడు. అదే విషయం అనుకోండి. అన్నిటికన్నా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే హీ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ది సొసైటీ. దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గుడ్ ఆర్ బ్యాడ్. రామ్ గోపాల్ వర్మ గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ సమాజం మీద చాలా విపరీతంగా ఉంది, అందులో డౌటే లేదు. అయితే ఈ 2 సెక్షన్లు మనకు కనిపిస్తాయి. ఒక సెక్షన్ ఏమో ఫర్, రెండవ సెక్షన్ ఏమో ఎగనెస్ట్. ఈ 2 సెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ 2 కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఎందుకంటే నేను నాకు తెలిసిన మిత్రులకి తెలిసినప్పుడు ఇట్లా కలిశానన్నప్పుడు అతన్ని కలవటం ఎందుకండి అన్నట్టు ఒక నెగిటివ్ కాంటెక్స్ట్లో మాట్లాడటం జరిగింది. ఒక సెక్షన్ ఆఫ్ ది సొసైటీ దే రియల్లీ లవ్స్ హిమ్ ఎ లాట్. బోత్ ఆర్ ట్రూ, బోత్ ఆర్ వెరీ వెరీ ట్రూ. మెజారిటీ ఆఫ్ ది సొసైటీ అంటే యూత్ని తీసుకోండి. రామ్ గోపాల్ వర్మ ఈజ్ రిప్రజెంటింగ్ ది యూత్, ఎస్పెషలీ యంగ్స్టర్స్. వై? బికాస్ హీ ఈజ్ ద ఐడియల్ ఫర్ ది యూత్. అదే ఎందుకు అనేటువంటి ప్రశ్న. ఏదైతే భావాలు, ఏదైతే ఉద్దేశాలు ఉన్నాయా యూత్లో, he is an icon for it. Because
ఫర్ ఎగ్జాంపుల్ యూత్ వాంట్స్ టు హ్యావ్ ఫ్రీడమ్, అంతే కదండి. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉన్న ప్రెషరు, చదువులో ఉన్న ప్రెషరు, ప్రతి వాళ్ళు వాళ్ళకి చెప్పటమే, వాళ్ళకి ఫ్రీడమ్ అనేది జనరల్గా చూస్తే కనిపించదు. వాళ్ళు అడిగితే వీ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్, వీ వాంట్ ఫ్రీడమ్ అనేటువంటి అంబిషన్ కనిపిస్తుంది ప్రతి వాళ్ళు. దట్ ఈస్ వాట్ హీ షోయింగ్. Say whatever you want to say, live the way you wanted to live. Definitely, yes, we have a role model. We love him. See how he talks, how he acts. We love him, we like him. This is the one section of the society, which is the majority, youth. And even grown-up people also likes him certain part, because ఇన్ఫ్యాక్ట్ నోబడి హ్యాస్ ఫ్రీడమ్, రైట్? యూతే కాదు, పెరిగిన వాళ్ళు కాదు, వృద్ధులు కాదు, ఎవరికి ఫ్రీడమ్ లేదండి. దిస్ ఈజ్ ద రియాలిటీ. ఆ రియాలిటీలో నుంచి వచ్చినటువంటి ఒక భావోద్వేగం, నాకు స్వతంత్రం కావాలి, ఐ వాంట్ టు లివ్ ద వే ఐ వాంట్ టు లివ్. దిస్ ఈజ్ ద కామన్ గ్రౌండ్ ఫర్ ఎవ్రీ వన్. దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్. ఎవ్రీబడి, దోస్ హూ హ్యావ్ అట్రాక్టెడ్ టు రామ్ గోపాల్ వర్మ, దిస్ ఈజ్ ద catchy point. See how he is able to lead his life. Good or bad is a different thing. We come to that. So this is one main reason majority of the public, even though they don't say outside, yes man, he is the man who can tell whatever he likes to tell. So I think this is enough to understand why people like Ram Gopal Varma. The bottom line, the tagline for this explanation is, he is representing the society in a way, majority of the society. Let's talk about other section of the society, those who really don't vote for him, they don't like him. The reason they don't like, because he is talking derogatory, he is making derogatory statements about their belief. Definitely we don't like, right? ఒక సంస్కారము, ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, ఒక విలువలు ఉండాలి సమాజంలో, ఒక ధర్మాన్ని పాటించాలి, ఒక రకమైన సిస్టమ్ ఉండాలి అనేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఆయన చెప్పే వాటిని ఇష్టపడరు. ఎందుకంటే he throws all that aside, because he don't care about the society. At the same time, these people also wants to have freedom with a certain sense. But when we talk about Ram Gopal Varma's freedom, has no boundaries, no limitations, no values, no nothing. You live and say what you like. It is driven by the like, driven by the motive, driven by the desire. I hope this gives the clear picture of it. Now, if we really look at the society, మనం ప్రపంచాన్ని చూసినట్లయితే ఎంటైర్ పాపులేషన్ని మనం 3 సెక్షన్స్గా చూడొచ్చండి. ఎప్పుడైనా సరే, ఏ కాలంలో అయినా, దేశ కాల మాన పరిస్థితులకు అతీతంగా సమాజాన్ని మనం గమనిస్తే 3 మేజర్ కేటగిరీస్ చూడొచ్చు. ఒక కేటగిరీ వచ్చి సర్ఫేస్ లెవెల్లో జీవించేటువంటి కేటగిరీ. We all human beings, mankind lives superficially, not a profound way. We live at superficial, అంటే పైన బతికేస్తాం. As the situation comes, we act upon it, but we don't have a strong personality. నార్మల్గా ఎవరికి స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండదు. There is only one personality, work for your desire, that's all. That is also not a profound way, very superficial way. అందుకోసమే మనందరి జీవితాల్లో కాంప్రమైజ్ అనేది ఉంటుంది. Compromise comes when you live superficially. Compromise or limitation comes because of the various factors, like ethics కానివ్వండి, values కానివ్వండి. You wanted to do something, but these ethics, values మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఇది ఒక సెక్షన్. ఈ సెక్షనే 99% ఉంది. సెక్షన్ నెంబర్ 2, they go by their will. Will is another form of desire. When desire comes in action, that's what we call will. The force behind the desire is called will. అంటే నా కోరిక,
బలవత్తరమై మిగతా వాటిని పక్కకి తోసేసి కొంత లోతుగా జీవించగలిగిన వ్యక్తులు ఉన్నారు. అది సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే దానికి కొంత ధైర్యం కావాల్సి వస్తుంది. దేనికి ధైర్యం అంటే సమాజంలో విలువల్ని పక్కన పెట్టవలసి వస్తుంది. అలాంటి 2వ సెక్షన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి రామ్ గోపాల్ వర్మ. He don't care much about the values and all that. Then only he can really express what he feels. He don't feel shy in expressing. He don't think what other people are going to think about my thoughts and all that. This is at certain level of profoundness of the way he lives. తాను అనుకున్నది తాను పొందటం కోసం కొన్ని పరిధుల్ని అధిగమించి జీవించటం, ఇటువంటి వ్యక్తులు చాలా కొద్ది మంది ఉంటారు. అది 0.5% అని చెప్తాను. వాళ్ళ యొక్క ప్రభావం సమాజం మీద చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రొఫౌండ్నెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి, అది ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్ని చాలా ఒక ఐడియల్గా తీసుకుంటారు. 3వ సెక్షన్ వెరీ వెరీ రేర్. ఎందుకంటే ఈ ప్రొఫౌండ్నెస్లో కూడా చాలా లిమిటేషన్ ఉంది. వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఆల్ దట్ ఇన్ గోయింగ్ ఫాలోయింగ్ ఎపిసోడ్స్లో డీటెయిల్గా మనం చూద్దాం. ఎందుకంటే it is not about Ram Gopal Varma. It is about our life. It is about the mankind's life, the entire mankind's life. మానవ సమాజం యొక్క బిహేవియరల్ ఆస్పెక్ట్ మనకు చెప్తుంది. మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే he is representing majority of the society. You can't deny this truth. This is the reason, even though ఇప్పుడు చూడండి, రామ్ గోపాల్ వర్మ నచ్చని వాళ్ళకి కాంట్రవర్షియల్ వాట్ ఎవర్ హీ టాక్స్ అబౌట్ ఇట్. ఆయనని ఫాలో అయ్యే వాళ్ళు, నచ్చిన వాళ్ళు ఏది కరెక్ట్ కాదని చెప్పట్లేదండి. ఇక్కడ రైటా రాంగ్ అనే క్వశ్చన్ ఇప్పుడు కాదు, ఇట్ విల్ కమ్ లేటర్. తనని ఫాలో అయ్యే వాళ్ళకి ఆయన ఒక గొప్ప ఐకానిక్, ఈజ్ ఎ జీనియస్. ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ సేయింగ్ ఈజ్ జీనియస్, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దే ఆర్ సేయింగ్ హీఈస్ స్టూపిడ్, హీఈస్ పాయింట్లెస్, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. దీస్ ఆర్ ది స్టేట్మెంట్స్ వి సీ విచ్ వీ ఆల్ నో అబౌట్ దిస్ థింగ్. బట్ ఈ రెండింటిని మించి ఒక సెక్షన్, 3వ సెక్షన్ ఉంటుందండి. 3వ సెక్షనే ఈజ్ ది ప్రొఫౌండ్ వే ఆఫ్ లైఫ్, ద వన్ హూ రియల్లీ సీస్ ద ట్రూత్ ఆఫ్ ది లైఫ్. వెరీ రేర్. పీపుల్ లైక్ యోగి వేమన, పీపుల్ లైక్ గౌతమ ది బుద్ధ, పీపుల్ లైక్ ది రమణ మహర్షి. These are the people, very rare in the society. They have a profound perception, awareness of the life. They know end to end. That is the one which is unlimited. But those people are very rare. That's good enough to change the society. In the sense, those who really wanted to change, they can change by looking at that. Those people only can really make huge impact and change on the society. One more example is Adi Shankara. Jagadguru Adi Shankara is a profound, unbelievable vision. ఈ 2వ సెక్షన్ మనం చెప్పాం కదా, కొంత ప్రొఫౌండ్నెస్ ఉండి వాళ్ళ దాన్ని నిర్భయతగా వెలువరించిన, అది కూడా సొసైటీ మీద చాలా ప్రభావం ఉంది. కానీ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇదేంటంటే లిమిటెడ్నెస్. కానీ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆదిశంకర స్టేస్ యాజ్ లాంగ్ యాజ్ ద మ్యాన్ కైండ్ స్టేస్, విచ్ ఈస్ వెరీ ప్రొఫౌండ్. ది ఇంటలెక్చువల్ పర్సెప్షన్, దట్ ఈస్ కాల్డ్ సుప్రీం ఇంటెలిజెన్స్. దాన్ని అర్థం చేసుకోవడానికి సర్టన్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ హ్యూమన్ బీయింగ్. ఓకే, సో డెఫినెట్లీ spiritualism and materialism is not two separate things. Spiritualism is the one which is boundless. Materialism is with limitation. Definitely, materialism is the subset of spiritualism. మెటీరియలిజంకి, ప్రాపంచికానికి స్పిరిచువలిజంని అర్థం చేసుకునే శక్తి ఉండదు, ఎందుకంటే ఇది సబ్సెట్. బట్ స్పిరిచువలిజం can embrace everything. The one who transcends the materialistic life
is the spiritualism. That is where you see the real freedom. But the people who lives in materialistic world, they try to find some kind of unlimitedness, unlimitedness, which is not possible. So this is the reason I happened to meet Ram Gopal Varma and had great discussion. 4 గంటలు 4 hours really tells something, whereas he don't meet people that long. Actually, he only mentioned during the discussion. Of course, I am going to share the important points, not with respect to just Ram Gopal Varma, with respect to the mankind, human life, human suffering, what is happiness. See, the pursuit of happiness is not the happiness. Being happy is the happiness, isn't it? సుఖం కోసం ప్రయత్నం చేయటం సుఖం కాదండి. ఆనందంగా బ్రతకటంలో ఉంది ఆనందం, అంతేగాని ఆనందం కోసం బ్రతకటంలో దుఃఖం ఉంది, కానీ ఆనందం ఎక్కడుంది? సో in this episode, I just wanted to convey why a spiritual person met a materialistic person. That is also, he is very, very, compared to normal public, he is a very profound person. If I talk to a normal person, definitely I can't make an impact. If I talk to a person with a certain intelligence, certain logic, and on top of all these things, he is very, very honest, and he can make impact on millions of people. Definitely it is worth talking to such kind of person rather than talking to a normal person, because you can't make any change, because if they will listen and then say okay, then they go back and they live the way they are living. But people like this second category, they won't live things just like that. They are somewhat bit thinkers, they go by logic. So I hope I could able to convey the very reason meeting Ram Gopal Varma, and అసలు ఎందుకు కలవాల్సి వచ్చింది, ఇప్పుడే ఎందుకు కలవాల్సి వచ్చింది, దానికి కారణాలన్నీ కూడా నేను ఆ కలవటం అనేది ఎలా జరిగింది, బికాజ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు మీట్ ఏ సచ్ ఏ famous person. There is no dispute in it. He is a world class director, and that is one dimension of it. So అది ఎలా జరిగింది అనేటువంటిది, అది కూడా విత్ ఇన్ ఆల్మోస్ట్ 24 hours మొత్తం దిస్ ఇస్ ఆల్ గాట్ ఇన్ మెటీరియలైజ్డ్. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్. ఓకే, సో ఆ వివరాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో, తర్వాత డిస్కస్ చేసినటువంటి అంశాలన్నీ కూడా చాలా డీప్గా, చాలా సైంటిఫిక్ ఇన్ ది సెన్స్ కెన్ బి ప్రూవెన్ ఎనీ టైమ్, అవన్నీ కూడా వచ్చే ఎపిసోడ్లో మనం వచ్చే ఎపిసోడ్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. దీన్ని కూడా ఖచ్చితంగా వారికి షేర్ చేసి, వారి యొక్క దీంతోనే నేను దీన్ని మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఇప్పటికీ సెలవు. దెన్ విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ నౌ.